స్పిరిట్. పాన్ ఇండియా రేంజ్ అంటే ఒక పేరు వెంటనే గుర్తొస్తుంది, అదే ప్రభాస్. ఇప్పుడు ఆయన కొత్త సినిమా స్పిరిట్ చుట్టూ హైప్ రోజు రోజుకు పెరుగుతోంది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పై అంచనాలు అమాంతం ఎగబాకుతున్నాయి. ఇక డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ ఉండటంతో సినిమా మాస్ ఆడియన్స్ కి మాత్రమే కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో కూడా చర్చనీయాంశమైంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా తృప్తి దిమ్రే నటిస్తుండగా కీలక పాత్రలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి బలమైన నటీనటులు ఉన్నారు. కానీ అసలు సస్పెన్స్ మాత్రం విలన్ గురించే. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు కొరియన్ స్టార్ డాన్ లీ. హాలీవుడ్ కొరియన్ ఇండస్ట్రీలో యాక్షన్ ఐకాన్ గా గుర్తింపు పొందిన ఈ స్టార్ స్పిరిట్ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మేకర్స్ ఈ ప్రచారాన్ని ఖండించలేదు, అలాగని ఒప్పుకోను లేదు. దీంతో ఈ సస్పెన్స్ మరింతగా పెరిగింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మార్చి 1న డాన్ లీ పుట్టినరోజు. ఒకవేళ ఆయన ఈ ప్రాజెక్టులో ఉంటే ఆ రోజే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందనే చర్చ గట్టిగా వినిపిస్తోంది. ఇక ఫ్యాన్స్ అంతా ఆ తేదీ కోసం వేచి చూస్తున్నారు. ఇక ప్రభాస్, డాన్ లీ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక మాస్ యాక్షన్ సీన్స్, పవర్ఫుల్ ఫేస్ ఆఫ్ లో థియేటర్ లో వాతావరణం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఒకవేళ ఈ కాంబో నిజమైతే స్పిరిట్ గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేసే సినిమా అవటం మాత్రం ఖాయం. ఈ చిత్రాన్ని భద్రకాళి టీ సిరీస్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగ, భూషణ్ కుమార్, కృషన్ కుమార్ నిర్మిస్తున్నారు. 2027 మార్చి 5వ తేదీన ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మాండరిన్, జపనీస్, కొరియన్ భాషల్లో విడుదల కానుండటం విశేషం. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో ప్రభాస్ కనిపించిన లుక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ట్రిమ్ చేసిన గడ్డం, స్టైలిష్ హెయిర్ స్టైల్ తో డార్లింగ్ మరింత ఫ్రెష్ గా కనిపించారు. అది స్పిరిట్ కోసం కొత్త గెటపా, లేక ఆయన మరో ప్రాజెక్టు ఫౌజీ కోసమా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు. ఇక ఫౌజీ విషయానికి వస్తే దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ సమయంలో ప్రభాస్ తన ఇంటి నుంచి ప్రత్యేక వంటలు పంపించి అందరినీ సర్ప్రైజ్ చేశారట. ఇది కొత్త విషయమేమి కాదు, గతంలో కూడా ఆయన ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక సెట్స్ పై ప్రభాస్ సింప్లిసిటీ, కేర్ మరోసారి హాట్ టాపిక్ అయింది. మొత్తానికి స్పిరిట్ విషయంలో ప్రతి చిన్న అప్డేట్ సెన్సేషన్ అవుతోంది. మార్చి 1వ తేదీన ఎలాంటి సర్ప్రైజ్ వస్తుందో వేచి చూడాలి. ఒకవేళ డాన్ లీ ఎంట్రీ కన్ఫర్మ్ అయితే అది ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. స్పిరిట్. పాన్ ఇండియా రేంజ్ అంటే ఒక పేరు వెంటనే గుర్తొస్తుంది, అదే ప్రభాస్. ఇప్పుడు ఆయన కొత్త సినిమా స్పిరిట్ చుట్టూ హైప్ రోజు రోజుకు పెరుగుతోంది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పై అంచనాలు అమాంతం ఎగబాకుతున్నాయి. ఇక డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ ఉండటంతో సినిమా మాస్ ఆడియన్స్ కి మాత్రమే కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో కూడా చర్చనీయాంశమైంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా తృప్తి దిమ్రే నటిస్తుండగా కీలక పాత్రలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి బలమైన నటీనటులు ఉన్నారు. కానీ అసలు సస్పెన్స్ మాత్రం విలన్ గురించే. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు కొరియన్ స్టార్ డాన్ లీ. హాలీవుడ్ కొరియన్ ఇండస్ట్రీలో యాక్షన్ ఐకాన్ గా గుర్తింపు పొందిన ఈ స్టార్ స్పిరిట్ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మేకర్స్ ఈ ప్రచారాన్ని ఖండించలేదు, అలాగని ఒప్పుకోను లేదు. దీంతో ఈ సస్పెన్స్ మరింతగా పెరిగింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మార్చి 1న డాన్ లీ పుట్టినరోజు. ఒకవేళ ఆయన ఈ ప్రాజెక్టులో ఉంటే ఆ రోజే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందనే చర్చ గట్టిగా వినిపిస్తోంది. ఇక ఫ్యాన్స్ అంతా ఆ తేదీ కోసం వేచి చూస్తున్నారు. ఇక ప్రభాస్, డాన్ లీ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక మాస్ యాక్షన్ సీన్స్, పవర్ఫుల్ ఫేస్ ఆఫ్ లో థియేటర్ లో వాతావరణం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఒకవేళ ఈ కాంబో నిజమైతే స్పిరిట్ గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేసే సినిమా అవటం మాత్రం ఖాయం. ఈ చిత్రాన్ని భద్రకాళి టీ సిరీస్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగ, భూషణ్ కుమార్, కృషన్ కుమార్ నిర్మిస్తున్నారు. 2027 మార్చి 5వ తేదీన ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మాండరిన్, జపనీస్, కొరియన్ భాషల్లో విడుదల కానుండటం విశేషం. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో ప్రభాస్ కనిపించిన లుక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ట్రిమ్ చేసిన గడ్డం, స్టైలిష్ హెయిర్ స్టైల్ తో డార్లింగ్ మరింత ఫ్రెష్ గా కనిపించారు. అది స్పిరిట్ కోసం కొత్త గెటపా, లేక ఆయన మరో ప్రాజెక్టు ఫౌజీ కోసమా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు. ఇక ఫౌజీ విషయానికి వస్తే దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ సమయంలో ప్రభాస్ తన ఇంటి నుంచి ప్రత్యేక వంటలు పంపించి అందరినీ సర్ప్రైజ్ చేశారట. ఇది కొత్త విషయమేమి కాదు, గతంలో కూడా ఆయన ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక సెట్స్ పై ప్రభాస్ సింప్లిసిటీ, కేర్
మరోసారి హాట్ టాపిక్ అయింది. మొత్తానికి స్పిరిట్ విషయంలో ప్రతి చిన్న అప్డేట్ సెన్సేషన్ అవుతోంది. మార్చి 1వ తేదీన ఎలాంటి సర్ప్రైజ్ వస్తుందో వేచి చూడాలి. ఒకవేళ డాన్ లీ ఎంట్రీ కన్ఫర్మ్ అయితే అది ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. స్పిరిట్ పాన్ ఇండియా రేంజ్ అంటే ఒక పేరు వెంటనే గుర్తొస్తుంది. అదే ప్రభాస్. ఇప్పుడు ఆయన కొత్త సినిమా స్పిరిట్ చుట్టూ హైప్ రోజు రోజుకు పెరుగుతోంది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పై అంచనాలు అమాంతం ఎగబాకుతున్నాయి. ఇక డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ ఉండటంతో సినిమా మాస్ ఆడియన్స్ కి మాత్రమే కాదు పాన్ వరల్డ్ లెవెల్లో కూడా చర్చనీయాంశమైంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా తృప్తి దిమ్రే నటిస్తుండగా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి బలమైన నటీనటులు ఉన్నారు. కానీ అసలు సస్పెన్స్ మాత్రం విలన్ గురించే. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు కొరియన్ స్టార్ డాన్ లీ. హాలీవుడ్ కొరియన్ ఇండస్ట్రీలో యాక్షన్ ఐకాన్ గా గుర్తింపు పొందిన ఈ స్టార్ స్పిరిట్ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మేకర్స్ ఈ ప్రచారాన్ని ఖండించలేదు, అలాగని ఒప్పుకోను లేదు. దీంతో ఈ సస్పెన్స్ మరింతగా పెరిగింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మార్చి 1న డాన్ లీ పుట్టినరోజు. ఒకవేళ ఆయన ఈ ప్రాజెక్టులో ఉంటే ఆ రోజే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందనే చర్చ గట్టిగా వినిపిస్తోంది. ఇక ఫ్యాన్స్ అంతా ఆ తేదీ కోసం వేచి చూస్తున్నారు. ఇక ప్రభాస్, డాన్ లీ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక మాస్ యాక్షన్ సీన్స్, పవర్ఫుల్ ఫేస్ ఆఫ్ లో థియేటర్ లో వాతావరణం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఒకవేళ ఈ కాంబో నిజమైతే స్పిరిట్ గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేసే సినిమా అవటం మాత్రం ఖాయం. ఈ చిత్రాన్ని భద్రకాళి టీ సిరీస్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగ, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు. 2027 మార్చి 5వ తేదీన ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మాండరిన్, జపనీస్, కొరియన్ భాషల్లో విడుదల కానుండటం విశేషం. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో ప్రభాస్ కనిపించిన లుక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ట్రిమ్ చేసిన గడ్డం, స్టైలిష్ హెయిర్ స్టైల్ తో డార్లింగ్ మరింత ఫ్రెష్ గా కనిపించారు. అది స్పిరిట్ కోసం కొత్త గెటపా లేక ఆయన మరో ప్రాజెక్టు ఫౌజీ కోసమా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు. ఇక ఫౌజీ విషయానికి వస్తే దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ సమయంలో ప్రభాస్ తన ఇంటి నుంచి ప్రత్యేక వంటలు పంపించి అందరినీ సర్ప్రైజ్ చేశారట. ఇది కొత్త విషయమేమి కాదు, గతంలో కూడా ఆయన ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక సెట్స్ పై ప్రభాస్ సింప్లిసిటీ, కేర్ మరోసారి హాట్ టాపిక్ అయింది. మొత్తానికి స్పిరిట్ విషయంలో ప్రతి చిన్న అప్డేట్ సెన్సేషన్ అవుతోంది. మార్చి 1వ తేదీన ఎలాంటి సర్ప్రైజ్ వస్తుందో వేచి చూడాలి. ఒకవేళ డాన్ లీ ఎంట్రీ కన్ఫర్మ్ అయితే అది ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.